అర్ధరాత్రి పూట భూమి అద్దంలోకి చూస్తూ తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఒక పక్క నాన్న కావాలి, ఒక పక్క గగన్ గారు కూడా కావాలి. నాన్నగారు ఒప్పుకొని ఆయన చేతుల మీదుగా గగన్ గారితో నీ పెళ్లి జరిపించాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావన్న విషయాన్ని బయట పెట్టద్దు అని చెప్పి భూమి అంతరాత్మ భూమికి చెబుతూ ఉంటుంది. ఇంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వెళ్ళు ఆయన ఫోన్ చేసినట్టున్నారు అని చెప్పి అంతరాత్మ చెబుతూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో గగన్, ఏంటి భూమి, నీకు కూడా నాలాగే నిద్ర పట్టడం లేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, నాకు నిద్ర పట్టలేదని నేనేమైనా మీతో చెప్పానా? బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అని చెప్పి భూమి అంటూ ఉంటే నిజమా అని గగన్ అడుగుతాడు. అవును, ఇప్పటి వరకు గురక పెట్టి హాయిగా నిద్రపోయాను. ఇదిగో మీ ఫోన్ వస్తే మాట్లాడడం కోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడాలని చేశారో ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదో చెప్పేస్తే నేను వెళ్ళి హాయిగా పడుకుంటాను అని చెప్పి భూమి ఆవలిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. బాగానే నటిస్తున్నావు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నటించాల్సిన అవసరం నాకే ఉంది, అబద్ధాలు నేనెందుకు చెప్తాను, నేను చెప్తుంది నిజమే, నాకు బాగానే నిద్ర పట్టేసింది అని చెప్పి భూమి అంటూ ఉంటే, ముద్దు పెట్టిన నా పరిస్థితే ఇలా ఉందంటే పెట్టించుకున్న నీ పరిస్థితి నేను అర్థం చేసుకోలేనా భూమి? ఖచ్చితంగా నీకు కూడా నిద్ర పట్టి ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన ప్రతిసారి కూడా నువ్వు ఇలా బాగానే కవర్ చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి మనసులో, అమ్మో మీరు మామూలు కాదు, అన్నీ కూడా ఇలా బాగానే పట్టేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఉంటున్న ఇంటి గ్రాఫ్ మొత్తం కూడా నాకు తెలుసు భూమి. నీ రూమ్ ఎక్కడుందో, ల్యాండ్ ఫోన్ ఎక్కడుందో, పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఇవన్నీ కూడా నేను కనిపెట్టలేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో అమ్మో మీతో మాట్లాడడం కష్టం బాబు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్, ఇప్పటికైనా ఒప్పుకో భూమి, నీ మనసులో నేనున్నానని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. త్వరగా మీరు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్పండి అని భూమి అంటూ ఉంటే, కొత్తగా నేను చెప్పేది ఏముంది భూమి, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్తూ ఉంటే భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో శరత్ చంద్ర అక్కడికి వస్తాడు. ఇక భూమి, శరత్ చంద్ర ఎవరితో అమ్మ ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఎక్కడ దొరికిపోతానోనని భూమి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో అప్పుడు శరత్ చంద్ర ఆ ఫోన్ ఇలా ఇవ్వమ్మా అని చెప్పి భూమి చేతిలో నుండి ఫోన్ తీసుకుంటాడు. అప్పుడు అవతల వైపు నుండి శరత్ చంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హలో భూమి, అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర, శారద ఏంటి ఈ టైంలో నా కూతురికి నువ్వెందుకు ఫోన్ చేశావు? వనభోజనాల్లో మాట్లాడడం కుదరకపోయేసరికి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా అని చెప్పి శరత్ చంద్ర శారదతో అంటూ ఉంటాడు. అయినా నీ కొడుకు వేసిన వేషాలు సరిపోలేదనా, ఇప్పుడు నువ్వు కొత్తగా వేషాలు వేయడానికి ఫోన్ చేస్తున్నావా అని చెప్పి శరత్ చంద్ర మండిపడుతూ ఉంటే అప్పుడు శారద, చూడండి శరత్ చంద్ర గారు, మా మనిషి భూమి మీ ఇంట్లో ఉంటుంది, తనతో మేము ఎప్పుడైనా మాట్లాడుకునే అధికారం మాకు ఉందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర, చూడు శారద, ఇది నీ శత్రువుల ఇల్లు, ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నా మనుషులు కాబట్టి నా మనుషులందరూ కూడా నీకు శత్రువులతో సమానం. ఇంకెప్పుడు కూడా ఇలా నా ఇంటికి భూమి కోసం ఫోన్ చేయొద్దు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక అలా శరత్ చంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత శరత్ చంద్ర భూమితో, అమ్మ భూమి, శారదతో మాట్లాడుతున్నానని చెప్పడానికి ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడడం మీకు నచ్చదు కదా నాన్న, అందుకే అంతలా ఆలోచించానని చెప్పి భూమి అంటూ ఉంటే, నాకు నచ్చదని తెలుసు కదమ్మా, మరి ఇంకా ఎందుకు వాళ్ళతో మాట్లాడాలని చూస్తున్నావు? చూడు, ఇంకెప్పుడు కూడా ఆ ఇంటి మనుషులతో మాట్లాడొద్దమ్మా అని చెప్పి ఇక శరత్ చంద్ర భూమికి వార్నింగ్ ఇస్తూ వెళ్ళి పడుకో, లేట్ అయిపోతుంది కదా అని అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శారద దగ్గరికి గగన్ వచ్చి, అమ్మ భూమితో మాట్లాడావా అని చెప్పి అడుగుతుంటే, లేదురా, కరెక్ట్గా భూమితో మాట్లాడే టైంకి ఆ శరత్ చంద్ర అడ్డుపడ్డాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఆ శరత్ చంద్రకి అడ్డుపడడం, అడ్డంకులు సృష్టించడం ఇవన్నీ కూడా అలవాటే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శారద,
భూమి నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు. మధ్యలో అడ్డుపడడానికి ఆ శరత్చంద్ర ఎవరు? త్వరగా పంతులు గారితో మాట్లాడి నీకు భూమికి పెళ్లి ముహూర్తాలు పెట్టిచ్చేస్తాను, అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని విడదలేరు అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శారద ఆ మాట అనడంతో గగన్ ఎంతో ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. మరోపక్క శరత్చంద్ర ఇంట్లో నక్షత్ర బెడ్ మీద పడుకుని గగన్ ఫోటో చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. బావా, నేను ఎప్పుడు పిలిచినా కూడా రాను రాను అంటూ పరుగున వచ్చే నువ్వు మల్లెపూలు తీసుకుని నీకోసమే వచ్చాను అంటూ నా దగ్గరికి వచ్చే రోజు ఎప్పుడు వస్తుందో, బోర్లా నువ్వు వెళ్ళకిలా నేను పడుకొని కబుర్లు చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో, ఈ మల్లెపూలు నీకోసమే తెచ్చానంటూ ముద్దులతో నన్ను ముంచెత్తే రోజు ఎప్పుడు వస్తుందో, పగలు ఒక యుగంలాగా గడుస్తూ రాత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వసంతకాలం కోసం ఎదురు చూసే కోయిలలాగా నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను బావా అని చెప్పి అలా కవిత్వం చెబుతూ గగన్ ఫోటోకి నక్షత్ర ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా గోరింటాకు సుజాత చూస్తుంది. ఏంటే వాడి ముద్దులతో తడిసి ముద్దవ్వాలనుందా? ఉండు, ఇప్పుడే వెళ్ళి నేను మీ అమ్మకు చెప్తాను, అప్పుడు మీ అమ్మ గుద్దులతో తడిసి ముద్దవుదు గాని అని చెప్పి గోరింటాకు సుజాత అక్కడి నుండి వెళ్ళిపోయి అపూర్వకు ఈ విషయం చెప్పాలని వెళ్తూ ఉంటుంది. మరోపక్క అపూర్వ అసలు ఆ రౌడీల నుండి భూమి ఎలా తప్పించుకుంది, ఆ రౌడీ గాడికి ఫోన్ చేస్తుంటే ఎందుకు వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అలా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ అక్కడికి వచ్చి, ఇదిగో అమ్మాయి, నీ కూతురు ఆ గగన్ గడికి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుందని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు? ఆ గగన్ గడు ఇంట్లోకి వస్తే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీ కూతురు ముద్దు పెట్టేది ఆ గగన్ గడికి కాదమ్మాయి, గగన్ గడి ఫోటోకి రా చూపిస్తాను అని చెప్పి అపూర్వను గోరింటాకు సుజాత నక్షత్ర గదిలోకి లాక్కొస్తుంది. ఇక నక్షత్ర పడుకొని ఒక ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటే బేబీ అది ఎవరి ఫోటో అని చెప్పి అపూర్వ అడుగుతుంది. దాంతో నక్షత్ర ఏం లేదు మమ్మీ అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇందాక నువ్వు ఒక ఫోటోకి ముద్దులు పెడుతున్నావు కదా, ఆ ఫోటో మర్యాదగా మీ అమ్మకు చూపించు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు గోరింటాకు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని చెప్పి నక్షత్ర బెదిరిస్తూ ఉంటుంది. చూసావా అపూర్వ, నేను చెప్పింది నిజమే, ఎలా బెదిరిస్తుందో చూడు అని అంటూ ఉంటే బేబీ ఆ ఫోటో నాకు చూపించు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడు నక్షత్ర ప్లీజ్ మమ్మీ, ఈ ఫోటో నీకు చూపించిన తర్వాత నువ్వు నన్ను కొట్టొద్దు తిట్టొద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అది నేను తర్వాత డిసైడ్ చేస్తాను, ముందైతే ఆ ఫోటో చూపించు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర తన దగ్గర ఉన్న మహేష్ బాబు ఫోటోని అపూర్వకి చూపించడంతో అపూర్వ షాక్ అవుతుంది. నువ్వు ముద్దులు పెట్టింది ఈ ఫోటోకా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడు నక్షత్ర అవును మమ్మీ, మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నువ్వు తిడతావని ఈ విషయం నీతో చెప్పలేదు అని అంటూ ఉంటే మహేష్ బాబుకి పెళ్ళైన పిల్లలున్న రెండో పెళ్ళంగా అయినా ఆ ఇంటికి నిన్ను పంపిస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ గగన్ గాడికి మాత్రం నిన్ను ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో ఏంటి పిన్ని, మహేష్ బాబు ఫోటోని చూసి నువ్వు గగన్ ఫోటో అనుకున్నావా? నీకు ఈ మధ్య కళ్ళు కనిపించడం లేదేమో, లేదంటే ఆ గగన్ గాడి మీద నువ్వు మనసు పడైనా ఉండాలి, లేదంటే ఎవరిని చూసినా కూడా నీకు గగన్ గాడిని చూసినట్టుగా అనిపించడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, అంత చిన్న పిల్లాడి మీద నేను మనసు పడ్డం ఏంటి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ నక్షత్ర చాలా తెలివిగా తప్పించుకుందని చెప్పి గోరింటాకు సుజాత అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర మహేష్ బాబు ఫోటో వెనకాలన్న గగన్ ఫోటోని చూస్తూ బావా, నిన్ను మనసులో బయట రెండు చోట్ల కూడా దాయడం ఎంతో కష్టంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క శారద గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి, ఒకప్పుడు నా కొడుకు అసలు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు, కానీ భూమి వాడి జీవితంలోకి వచ్చిన తర్వాత వాడి మనసు మారింది, నాస్తికుల్లా ఉన్న వాడు దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాడు, అలాగే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు, భూమి కూడా వాడిని ఇష్టపడుతుంది, కాబట్టి వాళ్ళిద్దరు పెళ్ళి త్వరగా జరిగేలాగా వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నువ్వే దీవించాలి స్వామి అని చెప్పి శారద దేవుడికి దండం పెట్టుకొని ఇక ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి గుడి లోపలికి వెళ్తుంది. ఇక వెనకాలే కృష్ణప్రసాద్ శారదని ఫాలో అవుతూ ఉంటాడు.
వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణప్రసాద్ ఉంటాడు. ఏంటి నా వెనకాలే వస్తున్నారని చెప్పి శారద అంటూ ఉంటే, నువ్వే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పావని కృష్ణప్రసాద్ శారదతో అంటూ ఉంటాడు. ఫోన్ చేసి రమ్మని చెప్పాను కానీ ఇలా వెనకాలే రమ్మని చెప్పలేదు అని శారద, నేను ప్రదక్షిణలు చేసి వస్తాను, మీరు అలా కూర్చొని ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, నేను కూడా నీతో పాటు ప్రదక్షిణలు చేస్తాను, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ముందు నడవాలి, మగవాళ్ళు వెనక నడవాలి అని చెప్పి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు.